ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరం జూలై నెలలో మనకి మకర రాశి వారికి ఏ విధంగా ఉంది? మకర రాశి అంటే సామాన్యమైన రాశి కాదు. జ్యేష్ఠ మాసం 15వ తేదీ, అక్కడి నుంచి ఆషాఢ మాసం 12వ తేదీ ఆగస్టు వరకు ఉంటుంది. ఈ మకర రాశి విపరీత రాజయోగ కారకుడు అంటాం. మకర రాశికి ఎదురుకుండా ఉన్నాడు గురుడు ఉన్నాడు. సప్తమాధిపత్యంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. విద్యాలాభం చేకూరుస్తాడు, ఉద్యోగ లాభం చేకూరుస్తాడు, ఆరోగ్య లాభం చేకూరుస్తాడు. ఏదైనా కొనాలంటే భూమి వ్యవహారాలు ఆస్తిని డెవలప్ చేయిస్తాడు. భూమి కొనాలన్నా భూమి కొనవచ్చు. రైతాంగానికి చాలా బాగుంటుంది. 2 పంటలు కూడా కలిసి వస్తాయి. అలాగే మనకి రొయ్యలు చేపలు పెంచినటువంటి చెరువులు వ్యాపారం చేసినటువంటి వ్యక్తులు కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు, ఏ వృత్తిలో ఉన్నటువంటి వ్యాపారాలు చేసుకున్నా సరే చాలా అధిక లాభం పొందగలరు. అందులో సంశయించినటువంటి పని లేదు. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. మనం కూడా చెప్తున్నాడు ఇక్కడ. అన్నీ బాగానే ఉన్నాయి కానీ తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. జాయింట్ వ్యాపారాలకు జాగ్రత్తగా ఉండాలి. జాయింట్ తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహార చిక్కులు ఉండను. ఇది చెప్తున్నాడు. కోర్టు వ్యవహార చిక్కులు కూడా కొన్ని ఉంటాయి. అవి కూడా చాలా జాగ్రత్త అవసరము. అన్ని రకాలుగా ఒక రకంగా చెప్పాలంటే అన్ని విధాలా యోగదాయకంగానే ఉంది. వ్యాపారాలు లాభం ఉన్నాయి. ప్రేమ వ్యవహారంలో ఒక నిర్ణయానికి వస్తారు. ప్రేమికులు ఉన్నారు, వాళ్ళ నిర్ణయాలకు వస్తారు. పెద్దలు అంగీకరిస్తారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మరి ఈ 2 నెలలు శూన్యదినాలు కాబట్టి శుభ పరిణామాలు తావు వస్తుంది కానీ పెళ్లి చేసుకోవడానికి ముహూర్తాలను పెళ్లి చేసుకోవాలి. విదేశీ ప్రయత్నములు ఫలిస్తాయి. ఎన్ని శుభాలు ఉన్నాయండి. మధ్యన తలచిన పనుల విషయంలో మధ్య చిన్న ఆటంకాలు ఉంటున్నాయి. కొన్ని వ్యవహారములో యందు, జాయింట్ వ్యవహారముల యందు మనస్తాపముల గురి ఒకటి తప్పదు. కోర్టు వ్యవహారం జటిలితం అవుతుంది. దాని పరిష్కార మార్గం వస్తుందా రాదా అంటే వస్తుంది. కార్యజయం మీదే అవుతుంది. ఎందుకంటే మకర లగ్న జాతకులు కానీ మకర రాశి జాతకులకు కానీ విపరీత రాజయోగము ఉంటుంది. ఓటం అన్నది ఎరగరు. అవమానాలు పడి వాళ్ళ కన్నిటి నుంచి నీరు కారిందా అది భస్మీపట్నం అయిపోతుంది. శని శుచ్యాత్రాధిపతి. వాళ్ళ పట్టుదలతో సాధన ఉంటుంది. వాళ్ళ తాలూకా పట్టు ఇంత అంత పట్టు కాదు. ఏదైనా సాధించే శక్తి వాళ్ళ చేతికి ఉంది. విదేశాలకు వెళ్ళే అవకాశం లేకపోలేదు. విదేశీ ప్రయత్నములు చేయండి. ఎటువంటి ఆటంకములు లేకుండా విదేశ గమనంలో మీకు ప్లేస్మెంట్ దొరుకుతుంది. అక్కడ ఉద్యోగం కూడా దొరుకుతుంది. వ్యవసాయదారులకి కొంత ఇబ్బంది కలుగుతున్నప్పటికీ కూడా పంటలు కలిసి వస్తున్నాయి. ఒకవేళ వర్షాలు ఎక్కువయ్యి పంట ములిగినా సరే వాటింత నష్టం కలగదు. మీరు పెట్టుబడికి నష్టం లేకుండానే సాగుతుంది. మళ్ళీ వెంటనే ఏదైనా పంట వేసుకొని ఆ తాలూకు నష్టాన్ని భర్తీ చేసుకునే వ్యవహారం ఉంది. అమ్మకం చేయాలన్నా కొనాలన్నా ఏదైనా భూమి వ్యవహారాల్లో మీరు చేయగలరు. సిద్ధస్తులు అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకుంటుంది. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగానే ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా అన్ని రకాలుగా కలిసి వస్తుంది. సినీ రంగ కళాకారులకు ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళకి కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. వాళ్ళ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. దాని గురించి ఎటువంటి మయంపడవలసిన పని లేదు. ఉద్యోగ వ్యాపారంలో ధనాదాయం బాగుండును. శుభకార్యముల యందు కలిసి వచ్చును. సంక్షేమ కార్యక్రమాలు కూడా రాజకీయ నాయకులు ఒక పద్ధతి ప్రకారంగా అవలంబిస్తారు. వాటిని కూడా ఎటువంటి అడ్డంకులు ఉన్నా వాటికి విజయం పొందే అవకాశాలు ఉన్నది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నట్లయితే వాళ్ళకి సంతానాభివృద్ధి, కుటుంబ సఖ్యం కలుగుతుంది. ఈ నెలంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా బాగుంది. ఎంత బాగున్నా దైవాన్ని మాత్రం విడిచిపెట్టకండి, విడనాడకండి. స్థిరవారం పూట ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసా వాచా కర్మణ ఆ దేవాలయంలో దర్శనం చేసుకొని ఆ మూల విరాట్ని
మనం ఏదైతే మూల విరాట్ని మనం మొక్కుకుంటామో మనకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏమున్నా సరే అవి పోయి పాజిటివ్ ఎనర్జీ మనకి వస్తుంది. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.